వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. సో మీరు హీరోగా చేసే మూవీస్ కూడా ఎలా ఉండబోతున్నాయి, నెక్స్ట్ ఎలాంటి కథలు ఎంచుకున్నారు? ఆల్రెడీ కొన్ని ప్లాట్ఫామ్ మీదకి వస్తున్నాయని తెలుస్తా ఉంది షూటింగ్ కి. షూటింగ్ ఐఎమ్ గోయింగ్ ఇది ఈ పెద్ద మూవీ చేస్తున్నాను కాబట్టి వాటిని కొంచెం పోస్ట్పోన్ చేశాను. ఒకటేమో సోషియో ఫ్యాంటసీ, ఓకే, ఇంకొకటేమో కామెడీ యాక్షన్. దట్ కామెడీ యాక్షన్ హ్యాస్ 3 parts. ఓకే, అంటే ఫస్ట్ పార్ట్ బాగా జరిగితే సెకండ్, ఒకవేళ ఫస్ట్ పార్ట్ పట్టయితే సెకండ్ థర్డ్ అవ్వదు. సోషియో ఫ్యాంటసీ అనగానే మళ్ళీ అలాంటి కథలు కాస్త గ్యాప్ తీసుకుంటూ వస్తున్నాయి ఈ మధ్యన మళ్ళీ. సో అది ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఇట్ ఈస్ ఆన్ బ్లాక్ మ్యాజిక్ అండి. ఓకే, బ్లాక్ మ్యాజిక్ అది పురాణ కాలం బ్లాక్ మ్యాజిక్, ఇప్పుడు చేసిన బ్లాక్ మ్యాజిక్. అంటే ఇప్పుడు విరూపాక్ష లాంటి మూవీ ఆ విషయం మీద బాగా హిట్ అయింది. లేదండి, గాన్ టు మోర్ పురాణ. ఓకే ఓకే, బాగా ఓల్డ్ ఏజ్ లో ఓల్డెన్ టైమ్స్ లో వాళ్ళు దట్ బ్లాక్ మ్యాజిక్ వాస్ వెరీ డిఫరెంట్ అండి. రస్టిక్ గా ఇప్పుడు ఏంటంటే ఆ జుట్టు ఇవన్నీ చేసి బ్లాక్ మ్యాజిక్ చేస్తారు, అప్పుడు అలా చేసేది కాదు. ఇట్ వాస్ వెరీ డిఫరెంట్. అంటే మన డైరెక్టర్ మొత్తం రిసర్చ్ చేసి. ఓకే, డైరెక్టర్ గారి పేరు హరి. హరి ఈజ్ న్యూ కమింగ్. ఈవెన్ ప్రొడ్యూసర్స్ కూడా న్యూ అప్కమింగ్. అంటే పెద్దవాళ్ళు నాతో ఎందుకు చేస్తారు, మార్కెట్ ఉండాలి. తప్పకుండా చేస్తారు సార్ ఇన్ ఫ్యూచర్, ఎందుకంటే మీ డెడికేషన్ అనేది క్లియర్ తెలుస్తా ఉంది. అండ్ టైం మీరు చెప్పినట్టు స్టార్టింగ్ లో టైమ్, లక్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. సో మామూలు డాడీతో బాండింగ్ ఎలా ఉంటుంది డైలీ ఇంట్లో కానీ? నేను సెపరేట్ గా ఉంటున్నా, నా ఓన్ ఫ్యామిలీతో ఉంటున్నా. మీ మై వైఫ్ అండ్ మై సన్, సో వీ లివ్ సెపరేట్లీ. డాడీ రోజు కలుస్తూనే ఉంటాం. డాడీతో ఎక్కువ మాటలు ఉండదు. అంటే ఎంత వర్క్ విషయం దాకా, అంటే వర్క్ అంటే జస్ట్ నాట్ మూవీస్, ఇంటి పని ఏదైనా వేరే అక్కడ దాకానే ఉంటుంది, లిమిటెడ్ ఉంటుంది. ఆయనతో ఎక్కువ ఇంటరాక్షన్ ఉండదు. ఎందుకు ఎక్కువ ఇంటరాక్షన్ చేస్తే ఆయన ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు, ఆ ఎక్కువ క్వశ్చన్స్ తో కౌంటర్లు వస్తాయి. సో నేను ముందే కట్ ఆఫ్ చేస్తా వద్దని. అంటే భయం ఉంటుందా బ్రహ్మజీ గారు అంటే మీకు? భయం అని ఉంటుంది. ఆయనతో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ నాకు తెలుసు ఆర్గ్యుమెంట్లో వెళ్ళిపోతుంది. ఆయన పాయింట్ ఆఫ్ ఒపీనియన్ వేరేలాగా ఉంటుంది, నా పాయింట్ ఆఫ్ ఒపీనియన్. అది ఆ పాయింట్ రీచ్ అయ్యాక ముందు నేను కట్ చేసి ఓకే డాడీ ఓకే. అంటే బ్రహ్మాజీ గారు ఇంతకు ముందు ఎప్పుడా చూసాం, ఈ రోజు వరకు కూడా అలాగే ఉన్నారు. ఏంటి సీక్రెట్ అది? అది మమ్మీనే అడగాలి, మీకు కూడా తెలియదు. అంటే మా మమ్మీయే చాలా ఫుడ్ ఎవ్రీథింగ్ స్ట్రిక్ట్ గా ఉంటుంది. అంటే ఆయన కామెడీ టైమింగ్ కానీ, లేకపోతే ఆయన లుక్స్, అలాగే ఆయనకున్న డిఫరెంట్ క్వాలిటీస్ లో మీరు ఒకటి తెచ్చుకోవాలి, ఒకటి కావాలి, తీసుకోవాలి అని అనుకుంటే ఏది తీసుకుంటారు? ఆయన పేషెన్స్ అండి. ఓకే, నథింగ్ రిలేటెడ్ టు హిస్ వర్క్, బికాజ్ ఎవ్రీ యాక్టర్ వాళ్ళ స్టైల్ యూనిక్ గా ఉంటారు. అంటే వాళ్ళని మిమిక్ చేస్తే మనలో యూనిక్నెస్ ఉండబోతుంది. ఆయనలో తీసుకురావాలంటే, నేను నేర్చుకోవాలంటే ఆయన పేషెన్స్ చాలా ఉంది. పేషెన్స్. వావ్. అంటే ఆ పేషెన్స్ చూసిన టైం ఏదైనా ఉందా, సెటైన్ టైం ఏదైనా? అంటే నన్ను చిన్నప్పటి నుంచి పెంచారు కదా, అంత పేషెన్స్ ఉండాలి నన్ను పెంచాలంటే. అండ్ ముఖ్యంగా యాజ్ ఏ మూవీ యాక్టర్గా, ఒక హీరోగా మీరు ఇండస్ట్రీలో ఉన్న డిఫరెంట్ ఫేజెస్ చూస్తూ ఉంటారు 100%. అండ్ ముఖ్యంగా రైట్ నో తెలుగు సినిమా చనిపోతుందని చెప్పేసి ప్రొడ్యూసర్లు ముఖ్యంగా చెప్తున్న మాట, రివ్యూస్, తెలుగు రివ్యూస్ అనేవి ఇట్లా ఉంటున్నాయి, తెలుగు రివ్యూస్ అనే వాళ్ళు ముందుగా ఎలా ఇస్తున్నారు, అది ముఖ్యంగా పెద్ద సినిమాకి చిన్న సినిమాకి కూడా ఎఫెక్ట్ బాగా కల్పిస్తూ ఉంది. దీని మీద మీ వ్యూ ఏంటి? అంటే మొన్న నాగవంశి గారు ఇంటర్వ్యూలో చెప్పారు, ఆయన కరెక్ట్గా మాట్లాడారు. లీవ్ అస్ ఫర్ ఫ్రైడే, సాటర్డే, సండే, దాని తర్వాత మీరు రాయండి. లెట్ ఆడియన్స్ డిసైడ్ వెదర్ ద మూవీ ఇస్ గుడ్ ఆర్ నాట్ అని. మీరు సింగిల్ పర్సన్ రాస్తున్నారు, లేకపోతే వీ డోంట్ నో వెదర్ యూ గాన్ అండ్ వాచ్ ద మూవీ ఆల్సో. వేరే ఎవరు మాట విని మీరు రాస్తున్నారు. మేబీ అది one person's ఒపీనియన్ అండి, నాట్ ద హోల్ ఆఫ్ తెలంగాణ ఆంధ్ర ఒపీనియన్. మీకు నచ్చిన మూవీస్ వాళ్ళకి నచ్చకపోవచ్చు, వాళ్ళకి నచ్చిన మూవీస్ మీకు నచ్చకపోవచ్చు. సో యూ కెనాట్ రైట్ అ సింగిల్ పర్సన్ మూవీ అండ్ కిల్ ద మూవీ దేర్ ఓన్లీ. ఆయన కరెక్ట్గా మాట్లాడు, బికాజ్ ఎంత కష్టపడుతున్నారండి. ఆయన ప్రొడ్యూసర్ పుట్టింగ్ సో మచ్ మనీ, యాక్టర్స్ ఆర్ పుట్టింగ్ సో మచ్ ఎఫర్ట్స్. విత్ వన్ సింగిల్ పెన్ అండ్ పేపర్తో యువర్ అండ్ యువర్ ఓన్లీ సింగిల్ ఒపీనియన్ దట్ ఇట్ ఈస్ నాట్ దట్ యువర్ గోయింగ్ అరౌండ్ ద ఆడియన్స్, మీకు నచ్చిందా కలెక్టివ్ ఒపీనియన్ తీసుకొని రాయట్లేదు కదా.
అంటే వెబ్సైట్ లో రాసే రివ్యూ అయి ఉండొచ్చు ఎక్కడైనా, అది సింగిల్ ఆ పర్సన్ యొక్క ఒపీనియన్ కాబట్టి దాని single point of view. జడ్జిమెంట్ లో చూడొద్దు అంటారు. అవును, ఎస్. అండ్ ఒకప్పుడు సంజయ్ గారు న్యూస్ పేపర్స్ అనేవి, ఇప్పుడు కాదు ఒక 20 years బ్యాక్ అనుకోవచ్చు, హెవీ ఇంపాక్ట్ ఉండేది అందులో, హెడ్లైన్స్ కింద ఏమొచ్చినా సరే. రైట్ నో మీమ్స్ అనేవి, మీమ్ పేజెస్ అనేవి అంతకన్నా ఎక్కువ ఇంపాక్ట్ ని కల్పిస్తున్నాయి జనాల్లో. సో వాటి గురించి ఏమంటారు? వాళ్ళు ఒక్కసారి ఒక మీమ్ ట్రెండ్ అయింది అంటే జనాలందరూ దాన్ని బిలీవ్ చేసే రేంజ్ వేరే అయిపోతుంది. సోషల్ మీడియా అనేది ఉద్యమాలను సృష్టిస్తుంది, చాలా విషయాలకి సొల్యూషన్ ఇస్తుంది, చాలా ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ చేస్తుంది. సో దీనిపై మీరేమంటారు? మూవీ ప్రకారంగా ఒకటి చెప్తానండి, లెట్ ఇట్ బి రివ్యూవర్స్, మీమ్స్, క్రిటిక్స్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, హౌ ఆర్ యూ ఇన్ ద బిజినెస్? మీరు ఇప్పుడు ఉన్నారు ఒక బిజినెస్లో, లైక్ క్రిటిక్ ఆర్ మీమర్ ఆర్ రివ్యూవర్, మీ బిజినెస్ ఎలా జరుగుతుంది? ఈ మూవీస్ వస్తున్నాయి కాబట్టి. మూవీస్ లేదంటే బిజినెస్ ఉండదు. సో వాట్ ఆర్ యూ డూయింగ్? యూఆర్ కిల్లింగ్ ద మూవీస్. సో తమ వర్క్ని వాళ్ళే చంపేసుకుంటున్నారని చెప్పొచ్చు. ఎగ్జాక్ట్లీ. యూ సపోర్ట్ అస్, కలిసి పని చేయండి, విల్ బి అ లాంగ్ రన్. సింపుల్ యాజ్ దట్. ఇంకా సోషల్ మీడియా ప్రకారం మీరు అడిగిన క్వశ్చన్ అంటే, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్, మోర్ దెన్ పాజిటివిటీ, దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ నెగటివ్స్ హ్యాపెనింగ్. సో తెలుగు సినిమా అనేది ఇప్పుడు గ్లోబల్ వైజ్ చాలా పేరు తెచ్చుకుంటుంది. దానికి మెయిన్ రీజన్స్ మన డైరెక్టర్స్ అందరూ కూడా. రాజమౌళి గారు, అవును, ఆయన వల్ల ఆ డోర్ ఓపెన్ అయింది. సో బట్ చాలా మంది ఫ్యాన్స్ లో కానీ ఎక్కువ మంది ఏంటంటే, ఏదైనా చేస్తే ఒక హీరో చేశాడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమా బాగుంది, ఈ సినిమా ఎట్లా ఉందంటే హీరోనే అన్నట్టు బిలీవ్ చేసే సిచ్యువేషన్స్ ఉన్నాయి. డైరెక్టర్కి ఆ క్రెడిట్ ఇంకా ఇవ్వడం లేదు, డైరెక్టర్కి ఇంకా వెళ్ళాల్సిన క్రెడిట్ వెళ్ళట్లేదు అనడంలో ఎంతవరకు ట్రూ ఉందంటారు ఇండస్ట్రీలో కానీ? లేదు, అది కూడా మారిపోతుంది. దే ఆర్ అండర్స్టాండింగ్. ఇప్పుడు తెలుసు, ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం అని మూవీ వచ్చి హిట్ అయింది, బ్లాక్ బస్టర్ అయింది. వాళ్ళకి తెలుసు అనిల్ రావుపూడి మ్యాజిక్, ఆయన మ్యాజిక్ వల్ల అవుతుంది. అది ముందు ఉండే ఒపీనియన్, డైరెక్ట్గా హీరోకో హీరోయిన్కో ఆ క్రెడిట్ వెళ్తుంది. ఇప్పుడు మారింది ట్రెండ్. దే అండర్స్టాండ్, ఈ డైరెక్టర్ మూవీ వెళ్ళి చూస్తే ఏదో ఉంటుంది, మనకి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, పైసలు వసూలు ఉంటుంది. సో దే ఆర్ గోయింగ్ అకార్డింగ్ టు ద డైరెక్టర్స్. ఎస్, దెర్ ఇస్ స్టార్ ఇంపాక్ట్స్ ఉంటాయి, కానీ దే ఆర్ సీయింగ్, ఓకే ప్రభాస్ గారు, ఈ మూవీలో ప్రభాస్ గారు ఉన్నారు, వెళ్ళి చూడాలి. ప్రశాంత్ నీల్, అరే ప్రశాంత్ నీల్ అంటే ఆయన చాలా బాగుంటుంది మూవీ, ఈ మాట వస్తుంది. అవును. అండ్ మీకు ఒక చిన్న ఫజిల్ సార్, ఇప్పుడు నేను చెప్పే ముగ్గురు డైరెక్టర్స్లో ఎవరి డైరెక్షన్లో హీరోగా చేయాలి అనుకుంటున్నారో మీరు చెప్పాలి. నేను అందరి డైరెక్టర్తో అలా చెప్తారు, బట్ మీకు ఒక ఆప్షన్ వచ్చింది. డిప్లొమాటిక్ కాదు, నిజంగానే నాకు ఐ లవ్ మై సౌత్ ఇండస్ట్రీ. బట్ లెట్ ఇట్ చూస్ సార్ ఈసారికి ఈ క్వశ్చన్ లో. అనిల్ రావుపూడి గారు, సందీప్ రెడ్డి వంగ, రాజమౌళి గారు, ఈ ముగ్గురు ఒక ఆఫర్ ఇచ్చి వాళ్ళ సినిమాలో హీరోగా చేయాలి, లేదంటే మెయిన్ రోల్ చేయాలి అనే ఒక ఆఫర్ వచ్చినప్పుడు ఒకరిని చూస్ చేసుకోవాలి అన్న టైంలో ఎవరిని చూస్ చేసుకుంటారు? సందీప్ వంగ గారు. సందీప్ రెడ్డి వంగ గారు ఎందుకు? ఆయన ఏ రకంగా? The other two directors are not good, they are very great. వెరీగా అందరూ గ్రేటే. బికాజ్ నాకు రా రస్టిక్ అంటే చాలా ఇష్టం. ఓకే, I came from the Navy background. I was always brought up in that raw rustic. అంటే డిప్లొమసీ అని నాలో లేదు, మనసులో ఏది ఉంటే నోరులో ఉంటుంది. అండ్ నాట్ దట్ ఐ విల్ హర్ట్ దట్ పర్సన్, అవతల వాడిని. ట్రాన్స్పరెంట్గా ఉంటా, బికాజ్ నేను బిలీవ్ చేస్తే ట్రాన్స్పరెంట్ ఉంటే ఫర్దర్గా ప్రాబ్లం ఉండదు. నేను ఒక మాట అనేసి తర్వాత ఆ మాట మార్చి లేదు, ఇది నేనండి, నాతో పని చేస్తారా, మీరు కూడా ఇది నేను, వీ కెన్ వర్క్ టుగెదర్. తర్వాత ప్రాబ్లమ్స్ రాదు. అరే నువ్వు అప్పుడు అలా చెప్పావు, ఇలా చెప్పావు, ఇప్పుడు ఎందుకు అలా అంటే ఉండదు. ఎలా ఉన్నానో అలానే ప్రజెంట్ చేసి వెళ్తున్నా. సో సందీప్ వంగ గారు మూవీలో చూస్తే హీ గెట్స్ అవుట్ రా రస్టిక్ క్యారెక్టర్స్. జనాలు ఎలా ఉంటారో అదే పోర్ట్రే చేస్తున్నారు. అండ్ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా రస్టిక్ గా, ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది అనేది చాలా మంది చెప్పిన మాట. సో అది మీకు బాగా ఇష్టం అంటారు? అవును, ఎందుకు ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, సొసైటీలో బతుకుతున్నప్పుడు ఒక మనిషిగా మనం ఫ్రెండ్స్తో ఒకలాగా ఉంటాం, ఒకలాగా బిహేవ్ చేస్తాం, ఒకలాగా మాట్లాడతాం, బాసెస్తో ఒకలాగా మాట్లాడతాం, అందరితో ఒక్కొక్కలాగా మాట్లాడతాం. ఎందుకు వాళ్ళ బిహేవియర్ పట్టి, వాళ్ళ మూడ్ పట్టి, వాళ్ళ ఈగోస్ పట్టి మేము మోల్డ్ అయ్యి అలా మాట్లాడతాం. ఒరిజినల్
నా ఒరిజినాలిటీ ఇక్కడ, ఆ ఒరిజినల్ క్యారెక్టర్సే నేను పోర్ట్రే చేస్తున్నా స్క్రీన్ పైన. ఓకే. అండ్ ఈ స్లమ్ డాగ్ హస్బెండ్ మూవీలో ఈ ప్రణవి గారితో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఒక ఆవిడ ఇన్ఫ్లుయెన్సర్గా కూడా చాలా మందికి ఐడియా ఉన్నారు. తనతో ఎలా ఉండేది టైము? తను చాలా ప్రొఫెషనల్ అండి. అంటే నో టాంట్రమ్స్, షీ కమ్స్, డస్ హర్ వర్క్, షీ డస్ ఇట్ పర్ఫెక్ట్లీ. అంటే డైరెక్టర్ ఎలా చెప్తారో అలా చేసి, అంటే వెరీ ప్రొఫెషనల్. అండ్ నాట్ దట్ ఆరోగెన్స్ అని కాదు, అందరితో కలిసి ఉంటుంది, ప్రొఫెషనల్గా ఉంటుంది, ఏం ప్రాబ్లమ్స్ ఉండదు. అండ్ హీరోయిన్ విషయానికి వచ్చాం కాబట్టి ముఖ్యంగా ఆల్ ఓవర్ ఇండియా, నేను తెలుగు ఒకటే అడగట్లేదు, ఆల్ ఓవర్ ఇండియాలో మీ ఫేవరెట్ హీరోయిన్ అంటే ఎవరు? నాకు ప్రతి ఇండస్ట్రీలో ఒక ఫేవరెట్. చెప్పండి మరి. ఇప్పుడు సరే నేను అడుగుతా, టాలీవుడ్లో ఎవరు? రష్మిక గారు. రష్మిక గారు. బాలీవుడ్లో? ఆలియా భట్. కోలీవుడ్? కన్నడలో శ్రీనిధి శెట్టి. శ్రీనిధి శెట్టి కన్నడ. ఓకే. తమిళ్లో ప్రియాంక మోహన్. ప్రియాంక మోహన్. ఓకే. సో మలయాళంలో అంటే మలయాళంలో దట్ పర్టికులర్ ఇండస్ట్రీలో ఎవరు అనలేము, బికాజ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ గ్రేట్ యాక్టర్స్. అంటే మన ఆడియన్స్కి అయితే మాత్రం హనీ రోజా అంటారు అనుకుంటా, నాకు తెలిసి. మీరు హనీ రోజా అని ఒక యాక్టర్ ఉన్నారు కాదు? సో అండ్ స్పెసిఫిక్గా ఈ యాక్టర్తో ఇప్పుడు అంటే ఒక లెజెండ్స్ అని చెప్పవచ్చు, చిరంజీవి గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు, బాలకృష్ణ గారు, వీళ్ళ నలుగురితో ఛాన్స్ వస్తే ఒకరిని చూస్ చేసుకోవాలనుకుంటే? లేదు లేదు, అక్కడ చాయిసే ఉండదు. వద్దు, అందరితో ఛాన్స్ వస్తే నలుగురితో చేయాలి. అండ్ డెఫినెట్లీ బ్రహ్మజీ గారు యాజ్ అన్ యాక్టర్గా ఎన్నో యాక్టర్స్తో చేస్తున్నారు, ఎంతో మంది హీరోస్తో చేస్తున్నారు, అందరితో చాలా మంచి బాండింగ్ ఆయన ఉంది అనమాట. అండ్ ఒక ఈవెంట్లో ఎన్టీఆర్ గారు కూడా ఆయనతో చాలా ఇదిగా ఉంటుంది ఒక సీన్. అయితే అంటే నాన్నగారు మూవీస్లో కానీ లేకపోతే ఆయన చేసిన రోల్స్లో కానీ మీ ఫేవరెట్ అంటే ఏం చెప్తారు? కృష్ణ గారి వీర ప్రేమ కథ. ఓకే, చాలా ఫేవరెట్ అది. అంటే ఇన్స్పైర్ చేసిన రోల్ అయితే నాకైతే ఖడ్గంలో ఆయన చేసిన రోల్ అనమాట. అది చాలా డిఫరెంట్ సార్ట్ ఆఫ్, చాలా డిఫరెంట్. అంటే ఆ పర్సన్లో అంత ఆ సెన్సిటివిటీ బ్లెండ్ అయిపోయి ఉన్న పర్సన్. నాకు దాని ముందు చంద్రలేఖ. ఆయన ఆఫీస్ లో, బ్యాంక్ ఆఫీస్ లో కూర్చొని జ్యూస్ అంటే మీరు ఆ కామిక్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదా ఆయనలో, అవి చాలా బ్యూటిఫుల్ గా ఉంటూ ఉంటాయి. దాని గురించి ఏమంటారు? అంటే అది నేను ఇంట్లో చూడను, ఆయన చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. కానీ ఈ మధ్య కాలం కొంచెం ఆయన కామికల్ గా అవుతున్నారు ఇంట్లో, బికాస్ ఆఫ్ మై వైఫ్ అండ్ నా కొడుకు. దానివల్ల ఓపెన్ అప్ అవుతున్నారు ఆయనకి. మేబీ అది మీకు కొత్తగా ఉందంట? లేదు, నాకు కొత్తగా ఉంది, నా మమ్మీకి కూడా కొత్తగా ఉంది. మేబీ ఆయనకి అది ఆ పాయింట్ ఆఫ్ టైం ఎప్పుడు వస్తుందో లైఫ్ లో అని ఎదురు చూస్తుండే, ఒక గ్రాండ్ సన్. అది మేబీ సంథింగ్ ఓపెన్ అప్ ఇన్ హిమ్. బట్ బయటకు వచ్చాక ఆయన తాతయ్య గారు అంటే మాత్రం ఆయన ఒప్పుకోరు, నాకు తెలుసు. ఏమో నాకు తెలియదు, అంటే ఎక్కువ మందికి తెలీదు, రివీల్. సో ఇంకా ఫ్యూచర్లో ఎలాంటి మూవీస్తో మన ఆడియన్స్ ముందుకు రావాలనుకుంటున్నారు? మీ ప్లానింగ్ ఎలా ఉంది? అండ్ ఇప్పుడు ఒక సోషల్ ఫ్యాంటసీ, యాక్షన్ డ్రామా, కామెడీ యాక్షన్ మూవీ. సో ఒక విలన్ గా చేద్దాం అనే ఇంట్రెస్ట్ ఉందా? చాలా, ఎప్పటి నుంచి అందరికి చెప్తున్నా, నాకు నెగటివ్ రోల్ ఒకటి ఇవ్వండి. అంటే అలాంటి ఛాన్స్ వస్తే ఎవరికి యాంటగనిస్ట్ గా చేయాలనుకుంటున్నారు? ఎవరు ముందు వీళ్ళతో నేను అంటే ప్రభాస్ ముందు నేను చేయలేను, ఆయన కట ముందు నేను విలన్ గా చేస్తే ఉండదు. అల్లు అర్జున్ గారు ముందు. సో ఆయన పుష్ప 2 అనేది అసలు వేరే లెవెల్ హిస్టరీ క్రియేట్ చేసింది. ఏమంటారు అసలు అలాంటి మూవీస్ గురించి? ఏమంటారు సుకుమార్ గారి డైరెక్షన్ గురించి ఏమంటారు? దిస్ ఇస్ బోత్ ఆఫ్ దెమ్ అండి, అల్లు అర్జున్ గారు అండ్ సుకుమార్ గారు. బోత్ ఆఫ్ దెమ్ లైఫ్, ప్రాణం, పోషన్ అని ఆ వర్డ్ ఉంటుంది కదా, వాళ్ళ నుంచి నేర్చుకోవాలి. వాళ్ళు ఈ మూవీలో ఈ 2 పాటలు ఇచ్చేసారు. అండ్ అల్లు అర్జున్ గారితో మీ ఫ్యామిలీ బాండింగ్ ఎలా ఉంటుంది? బయట వాళ్ళు ఏమనుకుంటారు, ఇండస్ట్రీ వాళ్ళు రోజు కలిసినే ఉంటారు, అలాంటి ఏమి ఉండదు. ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు, ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు. డాడీ కలుస్తుంటారు వాళ్ళు. ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ అయిన తర్వాత, బ్లాక్ బస్టర్ అని వర్డ్ వచ్చిన తర్వాత, మనం థియేటర్ నుంచి బయలుదేరి ఇంటికి వెళ్తున్నప్పుడు డాడీ
బన్నీ గారికి ఫోన్ చేశారు, చాలా బాగుంది వాట్ ఎవర్ అప్పుడు మమ్మీకి ఫోన్ ఇచ్చేసి నాకు ఫోన్ ఇచ్చేసి వి ఆల్సో కంగ్రాచులేట్. అలా ఉంటుంది మాటలు, రోజు కలవడము, ఇంట్లో కూర్చొని డిన్నర్ చేయడం, బయట వాళ్ళు అలా అనుకుంటారు కానీ అలా ఏం జరగదు. సో అంటే ఇండస్ట్రీలో టాక్ ఏంటి అంటే సంజయ్ గారు డైరెక్షన్ లో కూడా ఇంట్రెస్ట్ ఉంది అనే మాకు వినిపిస్తున్నాయి గాసిప్స్ రూమర్స్, మరి మీరే చెప్పాలి. డైరెక్షన్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా ఇన్ ఫ్యూచర్? మేబీ ఇన్ ఫ్యూచర్ అంటే ఐ రైట్ అ లాట్, రైట్, రిటన్ మై ఓన్ స్క్రిప్ట్స్. ఓకే ఓకే. ఎక్కువ ఏ జానర్ ఎక్కువ ఇష్టం మీకు బాగా? అంటే థ్రిల్లర్స్, మీరు మైథాలజీ అండ్ యాక్షన్. మైథాలజీ అండ్ యాక్షన్, అందుకనే సోషల్ ఫ్యాంటసీ ఎంచుకున్నారు వెంటనే? అవునవును, అందుకే అది నేను చెప్పాను కదా, ఒక మూవీ చేస్తున్న కామెడీ యాక్షన్. బిఫోర్ ఇట్ వాస్ ఓన్లీ జస్ట్ కామెడీ. అప్పుడు డైరెక్టర్ తో కూర్చొని నా ఐడియాస్ పోర్ చేసిన తర్వాత దెన్ హీ లైక్డ్ ఇట్, చలో అట్ ద ఎండ్ విల్ మేక్ ఇట్ ఇంటూ యాక్షన్ అని. దెన్ వి గాట్ ద ఐడియా ఆఫ్ 1, 2 and 3 parts. ఫ్యూజన్ కింద వెళ్ళింది. అండ్ సెకండ్ అండ్ థర్డ్ పార్ట్ అక్కడ నుంచి మొదలైంది. టైటిల్స్ ఏమైనా రివీల్ చేయగలరు సార్? టైటిల్ ఏమైనా ఫిక్స్ చేశారా రెండింటికి? లేదండి, రన్నింగ్ టైటిల్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు చెప్తే అది వాళ్ళ రిజిస్టర్. అవునా? ఒకటేమో చలన చిత్రం అని పెట్టుకున్నాము, అది బేసిక్లీ వర్కింగ్ టైటిల్ అనొచ్చు, కామెడీ యాక్షన్ కి చలన చిత్రం. బికాస్ ఇట్ వాస్ కామెడీ అని చలన చిత్రం అని పెట్టుకున్నాము. నౌ బికాస్ దట్ యాక్షన్ పార్ట్ వచ్చింది, నౌ యూ హావ్ టు థింక్ వెదర్ ఇట్ యాప్ట్ గా ఉంటది అని. మోస్ట్లీ ఎప్పుడు ఇది మనకి వచ్చే ఛాన్స్ ఉంది? నెక్స్ట్ ఇయర్ 2020. షూటింగ్ అన్ని జూలై ఎండ్ అలా స్టార్ట్ అవుతుంది. ఈ మూవీ నేను ఏదో మూవీ చేస్తున్నాను కదా పెద్ద, అది అయిన తర్వాత ఆ షూటింగ్ స్టార్ట్. సో ఓవరాల్ గా మీరు మళ్ళీ స్క్రీన్ మీద కనిపించేది 2026 లో అని చెప్పొచ్చు, బిగ్ స్క్రీన్ మీద. 27 మిడ్ అలా. సో ఆల్ ది బెస్ట్ సంజయ్ గారు, తప్పకుండా ఇంకా ఎన్నో బిగ్ మూవీస్ లో మీరు చేయాలని, మీరు అనుకుంటున్న క్యారెక్టర్స్ అన్ని ప్లే చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఐడ్రీమ్ తరపున మేము కోరుకుంటున్నాము. అండ్ ఈసారి బ్రహ్మాజీ గారితో మీతో కలిసి ఒక ఇంటర్వ్యూ తీసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వి విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ టైమ్ సార్. థ్యాంక్ యూ.